హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియా నవి. ఏంటో మూటలని చూపిస్తుందని అనుకుంటున్నారా? ఏం కాదండి, మేము రైతుల నుంచి అయితే రైస్ తీసుకుంటున్నాం అన్నమాట. మేము మా సరౌండింగ్ లో ఉన్న నైబర్స్ అందరం కలిసి అయితే మేము తీసుకుంటున్నాము. ఇందులో సగం మూటలు మాకైతే సెల్ అయిపోయాయి, ఇంకా సగం అయితే వేరే వాళ్ళకి మంత్స్ అయితే మాకు ఒక బ్యాగ్ సరిపోతుంది. 26 kgs తెచ్చుకుంటాము. కానీ ఇక్కడ సంవత్సరానికి సరిపడేట్టుగా తీసుకునేస్తారు. సంక్రాంతి పండుగ అయిపోగానే రైస్ బ్యాగ్స్ అయితే ఈ విధంగా తెచ్చి ఇంటికి దించేస్తారనమాట. సర్లే మనం కూడా ట్రై చేద్దాము, రైతుల దగ్గర నుంచి తీసుకుందాం అని చెప్పి ఈసారి మేము కూడా మాకు కూడా 50 kgs అయితే ఉంటుంది. అలా మేము 2 bags అయితే తీసుకున్నాం. 2 bags కావాలని ఈ ఒక బ్యాగ్ అయితే 50 kgs ఉంటుంది. మేము ఆ విధంగా 2 bags అయితే తీసుకున్నాము. అదే మూటలు అంటారు కదా, ఒక మూట 50 kg ఉంటుంది. 2 మూటలు తీసుకుంటే 100 kg అయితే అవుతుంది అనమాట. ఆ విధంగా మేము 2 bags అయితే తీసుకున్నాము. ఫస్ట్ అక్క వాళ్ళకి పైనంటి వాళ్ళకి అయితే అక్కడ దించేశారు. మళ్ళీ ఆ తర్వాత మా ఇంటి ముందరికి వచ్చి కింద ఆంటీ వాళ్ళకి, ఆ తర్వాత మాకు పైకి లాస్ట్ మాకైతే తెచ్చారు. తెచ్చి పెట్టేసి మళ్ళీ ఆ తర్వాత మిగిలిన మూటలు అయితే వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి అయితే తీసుకెళ్లిపోయారు. ఇంకా తీసుకొచ్చిన వాళ్ళే మనకైతే పైన ఇంట్లో అయితే పెట్టేస్తారు. మనము ఎక్కడ పెట్టమంటే ఆ విధంగా పెట్టేసి అయితే వెళ్తారనమాట. ఆ విధంగా 2 మూటలు నేనైతే 1 room లో 2 స్టూళ్ళు కింద మ్యాక్స్ అయితే వాటి మీద అయితే పెట్టించుకున్నాను. తీసుకుంటే రైతులు చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అయితే మనకి సేల్ అయితే చేస్తారంట. అందుకోసం ఈసారి రైతులను ప్రిఫర్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రైస్ బ్యాగ్స్ ఎక్కడ తీసుకుంటారో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. బై బై.